నైరుతి రుతుపవనాలు తెలంగాణలో మరింతగా విస్తరించాయి. మరో 2-3 రోజుల్లో రాష్ట్రమంతటా రుతుపవనాలు విస్తరిస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. మరోవైపు ఉపరితల ఆవర్తనం బలహీనపడింది. దీంతో రాష్ట్రంలో పలు జిల్లాల్లో జోరుగా వానలు కురుస్తాయని చెప్పింది. వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, వనపర్తి, నారాయణపేట జిల్లాలకు భారీగా వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. దక్షిణ ఈశాన్య మధ్య తెలంగాణ జిల్లాలకు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. ఇవాళ సాయంత్రం హైదరాబాద్ లో ఉరుములు మెరుపులతో పాటు గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. నైరుతి రుతుపవనాలు దక్షిణ ఛత్తీస్గఢ్, దక్షిణ ఒడిశాలో కొన్ని ప్రాంతాలకు, ఉత్తరాంధ్రలో కొద్ది భాగం వరకు విస్తరించాయి. రానున్న 2-3 రోజుల్లో ఉత్తరాంధ్రలో మిగిలిన ప్రాంతాలకు కూడా రుతుపవనాలు విస్తరిస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఏపీలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయని తెలిపింది. తూర్పు పడమరగా విస్తరించిన ద్రోణి దక్షిణ కోస్తా మీదుగా పయనిస్తోంది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల నిన్న వర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల ఈదురుగాలులతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో రుతుపవన కరెంట్ బలంగా ఉండడంతో కోస్తాలో తీరం వెంబడి గంటకు 45 నుండి 55 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తున్నాయి. రానున్న 3 రోజుల పాటు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ హెచ్చరించింది.